హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో నేను మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల ఆడియో 12వ భాగం. జోసెఫ్ గారు చెబుతున్నది శ్రద్ధగా వింటున్నారు గిరిజా పారిజాతం. జోసెఫ్ గారు చెప్పుకుపోతున్నారు. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు చందు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్ ఈసారికి పరీక్ష వ్రాయకపోతే ఏమవుతుంది, నా జీవితమేమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా, అబ్బా ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను, రోజు ఎక్కడా అనేవాడు. చదువువైపు కాస్తో కూస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది. ఒకసారి నేను బజారుకు వెళ్ళి వచ్చేసరికి చందు రోజీ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది. అతని చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేనొచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు, అంకుల్ ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికొచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది, నేను రోజీకి కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేం బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేనా మాట వినగానే మనసులో సరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను, రోజీ, రాజగోపాలరావు గారు దయార్ద్ర హృదయులు, చాలా మంచివారు, నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకేదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు అన్నాను. ఇప్పుడేమైంది అంకుల్ అంది రోజీ. ఏమీ కాలేదు, నువ్వు తెలివిగలదానివి, చదువుకున్నదానివి, నీకు తెలియని పరిస్థితులేమీ లేవు, నువ్వు చందుతో మరీ ఎక్కువగా చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది ఆ క్షణంలోనే మర్చిపోయినట్టుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడేదో వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటోంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. నేను పడక గదిలోకి వెళ్ళి చూశాను. అక్కడెవరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూం తలుపు కానుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతోంది. అతను పద్యం భావయుక్తంగా ఎడంచేయి తిప్పుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? అప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోయింది. ఆ వయస్సు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరివైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేంటో గాని ఆ వయస్సు పొంగులో, ప్రేమ వ్యామోహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తలపెట్టుకునో, ఒకరి భుజం మీద ఒకరు తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకొకరు వీపు పెట్టి నిలబడో, ఎల్లవేళలా అతి సన్నిహితంగా, శారీరకంగా అంటుకుపోతున్నట్టుగా ప్రవర్తిస్తారు. రోజీ అతనికి పియానో నేర్పడం ఏమోగాని అతను మాత్రం కార్ డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగొచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనంద ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్లబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేసున్నాయి. నేను లైట్ వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనక తలుపు తీశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరూ రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ, చందు బిగి కౌగిలిలో ఉన్న ఆ దృశ్యమే గుర్తుకొస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెడుతుంది. దీన్ని ఆపడానికి ఏం చెయ్యాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్లు పడడమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించి వేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడీ ట్రైనింగ్లో చేరడానికి సీట్ వస్తే
ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతాను అంది. ఆ మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరితోనో నాకు బాగా తెలిసింది. రోజీ చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను, కానీ చెడు ఎవరికీ చెయ్యలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేంటి? ఎందుకిలా చేశారు? అసలేమైంది అంటూ ఆరా తీశారాయన. సార్, చందు చదవడం లేదు. నేను ఎన్నాళ్లని మీ సొమ్ము ఊరికే తినను. చివరకు కాస్తైనా నాకు చందు చదువుతాడన్న ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆ ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారడం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయన ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలాపోయింది. అదేంటంకుల్, ఎందుకని అంది. నేనిక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు. కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకుండడం? నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కి పడ్డట్టుగా లేచింది. ఏడుస్తున్నావా? ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు, మమ్మీ గుర్తుకొచ్చింది అంతే కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేంటంకుల్? నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలీదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఆ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే మాట్లాడవే. ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ల కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లోనూ, పరువు ప్రతిష్టల్లోనూ ఎంత తేడా! చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్లి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇవి వేరు. ఈ ఇంటి సంప్రదాయం, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఇమడలేవు. రోజీ, పెళ్ళయిన తర్వాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకమవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకిది బాధ కలిగించినా తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్నవాళ్లకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలియదు. మేం పెద్దవాళ్లం, ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను. లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్లకి రెండు మార్గాలుంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్లని చక్కదిద్దడం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకిష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతో రా. లేదంటే ఇక్కడే ఉండిపో. నాకేం అభ్యంతరం లేదు. అలా చెప్పి నేను యువతలకొచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను, కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చెయ్యడం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. టాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరడమే తరువాయి. రోజీ, నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్టుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టి ఉంది. ఎడమ చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బం ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్లలో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలియదు. మనసు విలువేంటో తెలియనట్టు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనకోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు. తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది.
గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చెయ్యి వేసి ట్యాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తానంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకుని వచ్చేశాను. మేం కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావడానికి మార్కెట్లోకి వెళ్ళాను. అక్కడ సాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లోంచి తరిమివేసి ఉంటారని అన్నాడట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాత మనుమల మధ్య మాటామాట పెరిగిందట. చందు చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడాడేంటి? జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి గాని మతిపోయిందా ఏంటి అన్నాడట. నేను మౌనంగా సాయన్న చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తోంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమోనని భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికొచ్చాను. నేనొచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్ల ఫియట్ కార్ ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకుని లోపలికొచ్చాను. లోపల చందు కూర్చొని ఉన్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసున్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకు తగిలించాను. నేను మళ్లీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫా నానుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలో నుంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్ళి లోపల పెట్టి క్షణంలో తిరిగొచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్లడానికొచ్చాను ముద్దమాటతో చెప్పాడు. తీసుకువెళతావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు? నాతో తీసుకువెళ్తున్నాను. నాకవసరం లేకపోయినా నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవే. ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేట్టయితే నువ్వు వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టి చాకిరిగా మారుతుంది అన్నాడు చందు. చందు, పెళ్లికి దారితీయలేని ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది అన్నాను. నాన్సెన్స్. నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాల్ని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చెయ్యను. రోజీ పెళ్లి కావాలనంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెడదాం రా. పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళడం దేనికి అన్నాను. కాదు, మేం చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకుల్, ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు చందు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటోంది, చందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపొస్తాను. నాన్సెన్స్. తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగబట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు కారు డ్రైవ్ చేస్తూ కారు వెళ్ళిపోయింది. నేను పడకుర్చీలో కూలబడ్డాను. నేనిలా చేశానేంటి? అతన్ని బాగా తిట్టి ఉండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీయే అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకొస్తుంది. అవును, అలా పంపడమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలడంతో నిద్ర తూగి వచ్చింది.
మరుక్షణంలో ఆ పడకుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్టు అవడంతో మెలకువ వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతోంది. అబ్బా, తెల్లవార వస్తోంది. ఎంత మంచి నిద్ర! నిద్రలో రోజీకి పెళ్ళయినట్టు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెడుతున్నానంకుల్ అని నును సిగ్గుతో చెప్పింది. భగవంతుడి నిన్ను రక్షించుగాక, వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను. ఎంత మంచి కల! వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్నా! పక్కనున్న కళ్ళజోడు తీసిపెట్టుకుని తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారున్నారా? నేనే. ఏం కావాలి? శేషరత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కు తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెడుతున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికొచ్చి బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. నేను వెళ్లేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చెంతకు చేరిపోయినాయి. శేషరత్నం నాకెదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషరత్నం చెబుతున్నారు. కారు వానలో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీటులో ఇద్దరూ ఉన్నారు. చందు డోర్ ఊడడంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ప్రభు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శేషరత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెబుతున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమందిచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికింకా తెలీదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురుగా కలలోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురు అయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వడానికి 1,00,000 నిబంధనలున్నాయక్కడ. పాపం శేషరత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేశారు. రోజీకి అంత్యక్రియలు జరిగాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. అతను నన్ను చూడగానే, అంకుల్, నేనే రోజీని చంపేశాను. నేను హంతకుణ్ణి, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేనతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయడంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరినీ వెళ్ళనియ్యడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుడిని నేనే. ఇది నా మూలంగానే జరిగింది అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బు గలవాడు అని వినగానే కేసు పెట్టమని కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చెయ్యమని నన్ను మరీ పోరాడారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే కనుక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతకానివాడినని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరకొచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బం తిరగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తోంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావడంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడి కొడుకు వచ్చి ఒంటరిగా ఉండవద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరొచ్చినప్పటి నుండి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని వ్రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పడం ముగించాడు. ఆయన చెప్పడం ముగించేసరికి
పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలీదా అని అడిగింది గిరిజ. తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడడానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది, ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు జోసెఫ్. గిరిజ వెళ్లడానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నాడాయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్ తలుపు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకొచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది. పాపం, ఆ అమ్మాయి బ్రతికి ఉంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. చిచి, అదేం మాట అంది గిరిజ. ఏంటో నాకలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊర్నుంచి తిరిగొచ్చింది. చందు మెట్ల దగ్గర ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్లడానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగోలేదని పారిజాతంతో తను కూడా చూడడానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్లమని చెప్పాడు. కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్లి వచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ, 8వ తేదీన కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలా చేయడం అలవాటు, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను అన్నాడు చందు. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతనిలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడడం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడడం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే శాయన్న చెప్పాడు, ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూసి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తుకొస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకొని అనడానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏంటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకి నిలబడడం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు, భేష్, ఆ తాతగారికి తగిన మనవడిని అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోత్తనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయడంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. ఇది ఇంతకాలం నాకు తెలియలేదంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమా గిరిజ, ఆడపిల్లంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటినుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను, చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి రావడం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను వాళ్లలో కలవడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయాలనే ఉన్నాయే, అవి నిప్పు కణికలు. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి.
ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి అన్నారాయన. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషరత్నం నవ్వుతూ అన్నాడు, ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏంటి మరి, కలిసుంటారా? డైవోర్స్కి అప్లై చేస్తారా? ఈ మాట వినగానే చందు తుళ్ళి పడినట్టుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. క్షణవాగి చందు అన్నాడు, అది అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువు ఉంది కదా? పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్టుంది. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరినొకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన వారెవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు క్రిందికి వాలిపోయాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషరత్నాన్ని డాక్టర్ గారిని చెయ్యి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చెయ్యలేకపోయేవాడిని. మాలాంటి చిన్నవాళ్ళెవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశాన్రా, నాదే ఉంది అన్నారు శేషరత్నం. అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకు ఒప్పించకపోయినట్టయితే నేనిలా మారేవాడిని కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాడిని. ఊరికే కూర్చుంటే ఉబుసుపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చెయ్యలేదు. కానీ అలా చేసి ఉంటే ఎప్పుడూ ఈ పనులన్నీ నేను చూసేవాడిని అన్నాడు. శేషరత్నం డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగొస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకేమని కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు. నాకెందుకు అంది గిరిజ. ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలకలేకపోయాయి. అతను చేయి చాచి గిరిజ చెయ్యి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లని బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోర్ కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్లేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడ్డం మొదలైన కొద్దీ నాలో మార్పొచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది. ఈ కంపెనీ నుంచి ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వారికి నీడ దొరుకుతుంది. ఆ పని మనం చెయ్యగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకు వస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలి ఆమె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏంటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చచ్చిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అని అంది. నిజంగా ఆ సమయంలో నాకెలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనస వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలని అనిపిస్తోంది. అతను చెప్పుకుంటూ పోతున్నాడు. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది. శేషరత్నం మాటలే గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికొచ్చేసింది. చందు ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకొచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకు తెలియకుండా ఉంటే బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న, మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్లీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో,
అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకు వచ్చి కిందకి దిగొచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏంటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏంటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకొస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయిగారు పిలిపించారులేండి. చిన్నమ్మగారికి పొద్దుట్నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర నుంచి కదల్లేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఓ అలాగా అన్నాడతను. అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకిలా చేశావని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై క్రిందకొచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వింత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు చందు. శ్రమ ఏంటి? అది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా అన్నాడు చందు. ఇంకే ఉంటుంది? ఉండడానికేముంది అంది గిరిజ. చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూశాడు. అతను సరిగ్గా చూడలేదు గాని గిరిజ ఎందుకో గాని చాలా చిక్కింది. ఈరోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళలో కనిపించే కళ తరిగినట్టుగా ఉంది. ఎంతో ఆకర్షణగా, మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో స్లాష్ ఏంటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయావనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాం నిన్ను మార్చేసిందనే అనుకున్నాం, కానీ నువ్వు మారవని మాకు నమ్మకం అన్నాడు వాసు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినడానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏంటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ చేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగొచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లార్చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లలో చాలామందికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు విసుగెత్తి ఇవ్వడం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరినో ఒకరిని బురుడీ చేసి రోజులు గడిపేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు అనుకున్నాడు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు, ఏంటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనడమేంటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇది వరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవ్వకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడ్రా అని ఒకరు, లేదురా డబ్బాదాలో పడ్డాడు అని ఇంకొకరు, కాదురా భార్యామణి ఒద్దికలో బతుకుతున్నాడనుకో, ఆవిడి గారి హుకుం అమలుపరుస్తున్నాళ్లే అని ఇంకొకడు, ఈ మాత్రం దానికి పిలవడం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్లు తీయిస్తున్నాడు. చందు పైకొచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజ, నువ్వింకా నిద్రపోలేదా చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏంటిది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది.
మనిద్దరం కలిసి ఉండడానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెబుతున్నానిప్పుడు. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? వెళుతోంది. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించడం లేదు. బెదిరింపు కాకపోతే ఏంటిది? స్నేహితులకి అప్పచెప్పిందట. మహా గొప్పగా చెబుతోంది. కానీ నేనివాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతెంపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందిట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయించి అతని పేరెత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్లబోతుంటే అతను అరిచినట్టుగా అన్నాడు. ఆగు. వెళ్ళిపోవడం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తేం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గాద్గదికంగా మారింది. గిరిజ, నీ బాధేంటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మరిచిపోలేనట్టే నేను కూడా మరిచిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకు బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులో అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీ మనసులో ఉండడమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, బొమ్మలా కాదు. గిరిజ. అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టుగా కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు, తన గది వైపు మార్చి చూశాడు. ఏముంది నా గదిలో? అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్విణ్ణుడైనాడు. ఒక్క క్షణం అతని మనస్సు కొయ్యబారినట్టయింది. ఎదురుగా గది గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేటట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గదంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. కర్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడతను. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అనే కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకులని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటు ఉందా? అతను సమాధానం చెప్పలేనట్టు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంకా విలువేముంది? నేను ఈ ఇంట్లో ఉండే సాయన్న, మాలి వాళ్లలాగానే అవుతాను. చెప్పండి, నన్నలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్లిని గురించి ఏ ఆలోచన లేనివాళ్లు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. పెళ్లిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరమవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజ దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు.
ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుండి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను అన్నాడతను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గభాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళిపోకు. నన్ను ఒంటరివాడిని చెయ్యకు. ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో పోరాడుతూనే గుర్రపు పందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడమని ఎన్నో రకరకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం దూరం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని ఎప్పటిలా నన్ను పీక్కు తిన్న ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞుడినో నీకు తెలీదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఆ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ వెతుకుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు వ్రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమార్పణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకడం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ల వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లలా, నిస్సహాయరాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతను గుండెలకి అదుముకున్నాడు. డగ్గుత్తికతో అన్నాడు, మనిద్దరం అదంతా మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ గిరిజ. ప్రేమించడం అంటే ఏంటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా, పాడుపడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని స్వంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువుగాని. అతను గిరిజ భుజాల చుట్టూ చెయ్యి వేసి గదిలోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కాని చందు ఏదీ దాచలేదు. కాని జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పటం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగడం భగవంతుడి లీల అని శేషరత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకోగాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్టుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానియ్యలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్లీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకా యాక్సిడెంట్ కల రావడం మానేసింది అన్నాడతను. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు, ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అనేవాడు తాతయ్య. అదెంత నిజం. నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగమని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేనన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి.
నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకోగాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు, ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకుని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవోర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక పెట్టను అన్నాడతను. తాళం చెవులు గిరిజ చేతికిచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావడానికి కిటికీ అంచులకి ఎగబాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగికి ముడివేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరగా వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి ఎత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడతను. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపుచేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనించి భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివిక. నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడతను. గిరిజా కళ్యాణం యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.